ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు ఇవ్వడం కొత్త కాదు. మొదటి నుంచి కూడా ఇజ్రాయెల్ చేసే అకృత్యాలని అమెరికా చూసి చూడనట్టు ఊరుకుంటోంది లేదా మద్దతు ఇస్తూనే వస్తుంది. ఇజ్రాయెల్ అణ్వస్త్రాలను పొందుతుంటే కూడా అమెరికా ప్రేక్షక పాత్ర వహించింది. ఐక్యరాజ్యసమితి యునైటెడ్ నేషన్స్ కూడా ఇజ్రాయెల్ ఆక్రమిత ప్రాంతాల్లో యుద్ధ నేరాలకు పాల్పడింది అని తీవ్రంగా అభిశంసించినా కూడా అమెరికా ఇజ్రాయెల్ను సమర్థిస్తూ వచ్చింది. పాలస్తీనా ప్రాంతాలను దశాబ్దాలుగా అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా, అంతర్జాతీయ ఒప్పందాలకు విరుద్ధంగా, యుఎన్ అగ్రిమెంట్స్కు వ్యతిరేకంగా ఆక్రమించుకొని కూర్చున్నా కూడా ఇజ్రాయెల్ను అమెరికా ఒక్క మాట అనదు. కానీ బైడెన్ పాలనలో ఇజ్రాయెల్ పట్ల వైఖరి చూస్తే అమెరికా ఏ స్థాయికి తన విదేశాంగ విధానాన్ని దిగజార్చుకుందో అర్థమవుతుంది. ప్రపంచంలో బలమైన దేశం, ప్రపంచంలో పెద్దన్నగా ఉండాల్సిన దేశం ఇంత బ్లేటెంట్గా ఇజ్రాయెల్కు వకాల్తా పుచ్చుకున్న తీరు అమెరికన్లకు కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే అమెరికా ఇజ్రాయెల్కు మొదటి నుంచి మద్దతు ఇచ్చిన వివిధ సందర్భాల్లో అమెరికన్ ప్రెసిడెంట్స్ ఇజ్రాయెల్ పట్ల కొంత అవసరమైన సమయంలో గట్టిగా వివరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. 1950స్లోనే ఐజెన్హోవర్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈజిప్టుకు చెందిన సినాయ్ ప్రాంతాన్ని నుంచి వైదొలగాలి అని ఇజ్రాయెల్ను అమెరికా హెచ్చరించింది. ఇజ్రాయెల్కు సాయాన్ని కూడా నిలిపివేస్తామని అమెరికన్ ప్రెసిడెంట్ హెచ్చరిస్తే ఇజ్రాయెల్ అందుకు అంగీకరించి సినాయ్ ప్రాంతం నుంచి వైదొలిగింది కూడా. తర్వాత 70స్లో ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్ ఇజ్రాయెల్ను ఒకవైపు సమర్థిస్తూనే మద్దతిస్తూనే మరోవైపు అడపాదడపా ఒత్తిడి తెచ్చి చివరకు ఇజ్రాయెల్ను అరబ్ దేశాలతో శాంతి ఒప్పందం కుదుర్చుకోవటానికి అమెరికా దర్శకత్వం వహించగలిగింది. క్యాంప్ డేవిడ్ అగ్రిమెంట్గా దీన్ని పిలుస్తారు. ఆఖరికి ఒక రైట్ వింగ్ రిపబ్లికన్ ప్రెసిడెంట్ అయినటువంటి రొనాల్డ్ రీగన్ హయాంలో కూడా లెబనాన్ నుంచి వైదొలగాలి అని చెప్పి ఇజ్రాయెల్ పైన ఒత్తిడి తెస్తూ ఇజ్రాయెల్కు F-16 యుద్ధ విమానాలు అమ్మడాన్ని ఆపాడు. మీరు లెబనాన్ నుంచి కనుక విత్డ్రా చేసుకోకపోతే F-16 విమానాలు ఇవ్వము అని రొనాల్డ్ రీగన్ ప్రభుత్వం హెచ్చరించింది. కానీ జో బైడెన్ ప్రభుత్వం మాత్రం ఇజ్రాయెల్ గత 5.5 నెలలుగా గాజా ప్రాంతం పైన భయంకరమైన యుద్ధం చేస్తున్నా ఇంతవరకు ఇజ్రాయెల్ను సమర్థిస్తూనే ఉంది. ఇజ్రాయెల్ పైన హమాస్ జరిపిన దుర్మార్గపు దాడుల్ని ఎవరమూ సమర్థించం. ఖచ్చితంగా అవి యాక్ట్స్ ఆఫ్ టెర్రర్, అవి తీవ్రవాద దాడులుగానే పరిగణించాలి. ఎందుకంటే ఏమాత్రము ఈ వ్యవహారాలతో సంబంధం లేని సామాన్య ప్రజల్ని, మహిళల్ని, పిల్లల్ని కూడా లెక్క చేయకుండా హమాస్ పొట్టను పెట్టుకుంది. హమాస్ ఈ రకమైన దుర్మార్గానికి పాల్పడడానికి దశాబ్దాల ఇజ్రాయెల్ దురాక్రమణ కారణం కావచ్చు, ఇజ్రాయెల్ ఆక్యుపేషన్ వల్ల విసిగెత్తినటువంటి హమాస్ ఇలాంటి ఉగ్రవాద చర్యలకు పాల్పడవచ్చు. దానికి ఏ కారణమున్నా ఎట్టి పరిస్థితుల్లో ఇజ్రాయెల్పై హమాస్ దాడుల్ని సభ్య సమాజం, మానవత్వం ఉన్న ఎవరు కూడా సమర్థించలేరు. కానీ ఆ కారణము చెప్పి హమాస్ను అంతం చేస్తామని చెప్పి 5.5 నెలలుగా ఇజ్రాయెల్ గాజా ప్రజలపైన యుద్ధం చేస్తుంది. నిజంగా హమాస్ను మాత్రమే నిర్వీర్యం చేయాలి అంటే 5.5 నెలలు పడుతుందా? మరి 5.5 నెలలు పడుతుందంటే ఇజ్రాయెల్ తన వైఫల్యాన్ని ఒప్పుకోవాలి. కానీ గాజా ప్రజలపైన జరుపుతున్న భీకర దాడి ఇది మామూలు దాడి కాదు. ఇప్పటికీ 32,000 మంది పాలస్తీనీయులు మరణించారు. ఇందులో చిన్నపిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు. ఆసుపత్రులపైన దాడులు జరిపారు, నివాస ప్రాంతాలపైన దాడులు జరిపారు. ఆఖరికి ఆకలితో ఐక్యరాజ్య సమితి, ఇతర ఎయిడ్ ఏజెన్సీసు ఆహారపు ప్యాకెట్లు పడేస్తుంటే వాటిని అందుకోవటానికి జరిగిన తొక్కిసలాట్లు కూడా పాలస్తీనా ప్రజలు మరణించారు. అంతేకాదు 90% ప్రజలు ఈ దాడి జరుగుతున్న ప్రాంతంలో 90% ప్రజలు నిర్వాసితులయ్యారు. 70,000 మంది గాయాలకు పాలయ్యారు. ఆఖరికి చిన్నారులు కూడా
కాళ్ళు తెగి చేతులు తెగి రక్తం కారుతూ మందులు లేక ఔషధాలు లేక ఉన్న పరిస్థితి. చివరకు వాళ్ళ గాయాలను క్లీన్ చేయడానికి స్పిరిట్ కూడా లేకపోతే సోప్తో గాయాలను క్లీన్ చేస్తున్న ఒక దయనీయ స్థితి గాజాలో ఉంది. యునైటెడ్ నేషన్స్ రిపోర్ట్ ప్రకారము ఇవాళ గాజా ప్రాంతంలో ఉన్న ప్రతి వ్యక్తి, ప్రతి బిడ్డ ఆకలితో అలమటిస్తున్నాడు. ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితులు, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని యునైటెడ్ నేషన్స్ వ్యాఖ్యానించింది. యుఎన్ తక్షణం గాజా ప్రాంతంలో కాల్పుల విరమణ పాటించాలని పిలిపించింది. కానీ ఆ తీర్మానం విషయంలో కూడా అమెరికా అబ్స్టైన్ అయింది. కనీసం ఇజ్రాయిల్ను యుద్ధ విరమణ కొరకు, కాల్పుల విరమణకు కూడా బైడెన్ ప్రభుత్వం ఒత్తిడి చేయడం లేదు. అందుకే నేను గతంలో ఐజెన్హోవర్, జిమ్మీ కార్టర్, రొనాల్డ్ రీగన్ లాంటి వాళ్ళు, వీళ్ళెవరూ ఇజ్రాయెల్కు వ్యతిరేకం కాదు. వీళ్ళందరూ ప్రతి అమెరికా అధ్యక్షుడు ఇజ్రాయెల్కు మద్దతు ఇచ్చిన వాడే. కానీ కనీసం కొన్ని సందర్భాల్లోనైనా అంతర్జాతీయ సమాజం ఒత్తిడిని గమనించి ఇజ్రాయెల్ను కాస్తంతైనా శాంతపరిచిన సందర్భాలు ఉన్నాయి అమెరికా. కానీ ఇప్పుడు బైడెన్ మాత్రం బరితెగించి ఇజ్రాయెల్కు ఏకపక్షంగా మద్దతు ఇస్తూ అమెరికా తనకున్న ఇండిపెండెంట్ స్టేటస్ను, స్వతంత్ర ప్రతిపత్తి హోదాను కోల్పోయి ఇజ్రాయెల్కు ఒక జూనియర్ పార్ట్నర్గా మారిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం.